టార్గెట్ కేసీఆర్ అండ్ కేటీఆర్. గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టులనే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం, ధరణి, కరెంట్, మెట్రో, ఫార్మా సిటీ ఇలా ఐకానిక్ ప్రాజెక్టులన్నిటినీ లోతుగా అధ్యయనం చేస్తోంది రేవంత్ అండ్ టీమ్. బట్ వై? రాష్ట్రంలో ఎన్నో శాఖలు, ఎన్నో అంశాలుండగా 5-6 ప్రాజెక్టులను ఎందుకు టార్గెట్ చేస్తోంది? ప్రతిపక్షాలు సైతం ఊహించలేని వ్యూహాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయబోతున్నారా? అందుకేనా ఇంత స్టడీ చేస్తోంది? ఈ స్టోరీలో చూద్దాం. సారు మానస పుత్రికలపై రెడ్డి సాబ్ ఫోకస్. పవర్ నుంచి మొదలుపెట్టి మెట్రో వరకు కూడికలో తీసివేతలతో సీఎం దూకుడు. కీలక ప్రాజెక్టులపై రేవంత్ ముద్ర వేయబోతున్నారా? టార్గెట్ 1 by 1. ఎక్కడా తొందరపడట్లేదు. గత ప్రభుత్వం అలా చేసింది, ఇలా చేసింది అనే మాట్లాడట్లేదు. టైం తీసుకుని మరి ప్రతి అంశం పైన, ప్రతి ప్రాజెక్ట్ పైన కంప్లీట్ డేటా తీసుకుంటున్నారు. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్టులపైనే. సో ఏం సిగ్నల్ ఇవ్వబోతోంది ప్రభుత్వం? ముఖ్యమంత్రిగా వచ్చి రాగానే విద్యుత్ రంగంపై దృష్టి పెట్టారు. 24 గంటల కరెంట్ నిజమా కాదా అని లెక్కలు అడిగారు. రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నామో లెక్క తీయమన్నారు. విద్యుత్ రంగంలో 85,000 కోట్ల రూపాయల అప్పులెందుకు చేయాల్సి వచ్చిందో ఆరా తీశారు. ఇది మా ఘనత అని గత ప్రభుత్వం ఏదైతే చెప్పుకుందో సరిగ్గా వాటిపైనే తొలి అడుగులు వేశారు రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంపై సమీక్ష ద్వారా రేవంత్ రెడ్డి ఏ సంకేతాలు పంపారో తెలంగాణ సమాజానికి ఇప్పటికే అర్థమైంది. అప్పులు 85,000 కోట్లు ఉన్నాయనేటటువంటిది ఏదైతే చెప్తూ వచ్చారో, అంటే ప్రజలకు ఇవన్నీ అప్పులపాలై ఉన్నటువంటివి ఇంకా ముందు మేము ఇక్కడి నుంచి ఇవ్వాలంటే కష్టపడాలి, ఇంకా సమయం పడుతుంది అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఇన్ని కష్టాలున్నా మేము ఇంత ఓర్చుకొని కూడా ఇంకా అప్పులు చేసైనా సరే మేము ఇక్కడ సంపదను సృష్టించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. లేటెస్ట్ రివ్యూ విషయమే తీసుకుందాం. మెట్రోపై సమీక్షిస్తూ రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఇప్పట్లో మెట్రో అక్కర్లేదనేశారు. కేసీఆర్కే కాదు, మాజీ మంత్రి కేటీఆర్ సైతం శంషాబాద్ మెట్రో రూట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ లో కేటీఆర్ ముద్ర ఎప్పటికీ అలా నిలిచిపోయేది. కానీ ఈ మెట్రో ప్రాజెక్ట్ ని పాత బస్తీ వైపు తిప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ కు మైలార్దేవ్పల్లి, జల్పల్లి, P7 రోడ్ మీదుగా ఒక రూట్, బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్ మీదుగా మరో రూట్ పరిశీలించాలని సూచించారు. ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. పైగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి చాలా ఈజీగా, వేగంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు రాయదుర్గం నుంచి మెట్రో ఎందుకనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం. దీనికి బదులు ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, మూసీ వెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాలన్నారు. సో మెట్రోపై తన మార్కు వేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్ అనగానే ఓల్డ్ సిటీ, చార్మినార్ లాంటివి గుర్తుకొస్తాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీ, హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్కు మెట్రోను విస్తరించకుండా శివారు ప్రాంతంలో విస్తరించడం కంటే ఇది తప్పిదం అనేటటువంటి విధంగా భావించినటువంటి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా మొదటగా మెట్రోను విస్తరించాలని, అందులో భాగంగా ఓల్డ్ సిటీని విస్తరణ అనేసరికి కొంత ఎంఐఎం టార్గెట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇక ఫార్మా సిటీ, ముచ్చర్ల ఫార్మా సిటీని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా చేశారు రియల్టర్లు. ప్రపంచంలోనే కాలుష్యం లేని అతిపెద్ద ఫార్మా సిటీగా దీన్ని ఫోకస్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ఫార్మా సిటీని బాగా ప్రొజెక్ట్ చేశారు. భూసేకరణ నుంచి అనుమతుల వరకు చొరవ చూపించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ ప్రాజెక్ట్ పై మరో ఒపీనియన్తో ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా ఫార్మా సిటీ నుంచి కాలుష్యం రాక తప్పదనేది ప్రభుత్వ ఉద్దేశం. పైగా రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఆ ప్రాంతం మరో హైదరాబాద్ను సృష్టిస్తుంది.
చుట్టూ నివాస ప్రాంతాలే వస్తాయి. అందుకే ఫార్మాసిటీని మరికాస్త దూరంగా జరపాలని ఆదేశించారు. అందులోనూ తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది కూడా. అలా అని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్ని ఊరికే వదిలిపెట్టడం లేదు. ఇక్కడ ఓ మహానగరాన్ని నిర్మించే ప్రణాళికలో ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతమిచ్చేలా ఓ భిన్నమైన ఆలోచనని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇక్కడ నిర్మించబోయే మహానగరానికి మెట్రో కనెక్టివిటీ అవసరాన్ని గుర్తించి అప్పుడే ప్రతిపాదనలు కూడా చేసేశారు. శ్రీశైలం రోడ్ని కలుపుతూ తుక్కుగూడ మీదుగా మెట్రో ఉండాలని ప్రతిపాదించారు. అంటే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫార్మాసిటీ స్థానంలో రేవంత్ మార్కుండేలా ఓ మహానగరాన్ని సృష్టించబోతున్నారు. ఒక రకంగా హైదరాబాద్ డెవలప్మెంట్ పైన, రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం పైన తనదైన ముద్ర వేయబోతున్నారు. ఫార్మాసిటీతో కూడా చాలా చిక్కులు వచ్చాయి. అది $10 బిలియన్ ప్రాజెక్టు. కానీ ఏమిటంటే ల్యాండ్ అక్విజిషన్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు దానికి ఒప్పుకోవటం లేదు ల్యాండ్ అక్విజిషన్. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అడుగులు ధరణి వైపు పడ్డాయి. ధరణి వచ్చాక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన ప్రభుత్వ ఆస్తుల చిట్టా తీయబోతున్నారు. అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని పదే పదే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణిని తీసేస్తే వ్యవస్థ మొత్తం ఆగమాగమవుతుందని మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం చేశారు. సో ఇకపై ఏం జరుగుతుందనేదే ఆసక్తికరం. ధరణిని తీసేయాలంటే ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థ ఉండాలి. భూమాత పేరుతో పోర్టల్ తీసుకొస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికిప్పుడు మార్పు సాధ్యం కాకపోవచ్చు. అలా అని ధరణిని ఉండనిచ్చే అవకాశమే లేదు. అందుకే ముందుగా ధరణిలో వస్తున్న సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు స్పెషల్గా ఓ కమిటీని నియమించబోతున్నారు. ప్రస్తుతానికి ధరణిపై కలెక్టర్కు మాత్రమే ఉన్న అధికారాల్ని ఆర్డీఓ, ఎంఆర్ఓలకు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. సో వీలైనంత త్వరగా భూ సమస్యలు పరిష్కరించే ప్లాన్లో ఉన్నారు. ఈలోపు కమిటీ నివేదిక వస్తే ధరణి ప్లేస్లో మరో పోర్టల్ తీసుకొస్తారు. ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ధరణి అనే మాటే వినిపించదు. అది పక్కా. మొత్తంగా ధరణి రద్దు చేస్తారని అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు. ధరణి స్థానే పేరు మార్చేటటువంటి విధంగా కానీ, ధరణి స్థానే పేరు మార్చడంతో పాటుగా ఈ సాఫ్ట్వేర్ను ఇంకా అడ్వాన్స్గా తీసుకురావడం, కరెక్షన్స్కు సంబంధించినటువంటిది జరిగినటువంటి తప్పిదాలు ఏమైనా వాటిని రెక్టిఫై చేసేటటువంటి విధంగా, ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాలు ఉంటే వాటిని అక్కడికక్కడే పరిష్కరించి వాస్తవం ఏంటనేది కింది స్థాయిలో తెలుసుకొని వాటిని రికార్డుల్లోకి ఎక్కించేటటువంటి విధంగా మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుందేమో అనేటటువంటి ఇప్పుడు మొత్తానికి 24 గంటల కరెంట్ తాము మాత్రమే ఇచ్చామన్న పేరు బీఆర్ఎస్ కు మాత్రమే ఉండదు. కాంగ్రెస్ కూడా ఆ ఘనత తీసుకుంటుంది. ఫార్మాసిటీ ప్రతిపాదిత ప్రాంతంలో ఉండదు. దాని స్థానంలో నిర్మించే మహానగరం క్రెడిట్ ని కాంగ్రెస్ తీసుకోబోతోంది. ధరణి పోర్టల్ ఎలాగో కనిపించదు. శంకుస్థాపన చేసినట్టుగా శంషాబాద్ కు మెట్రో రాదు. ఇలా వరుస మార్పులు చేస్తూ వస్తున్నారు. తన మార్కుండేలా చూసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మిగిలింది కాళేశ్వరమే. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగింది. బ్యారేజ్ పైన పగుళ్లొచ్చాయి. అన్నారం బ్యారేజ్ పైన భయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రివ్యూ చేయలేదు. కానీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్ డిజైన్ నుంచి నిర్మాణం వరకు ప్రతి అంశాన్ని పరిశీలించబోతున్నట్టు ప్రకటించారు. ధరణి, మెట్రో, ఫార్మాసిటీపై వ్యవహరించినట్టు కాళేశ్వరంపై చేయడం కుదరదు. సో కాళేశ్వరం ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకుంటారన్నదే తేలాలి. లేదంటే అనూహ్యమైన, ఎవరూ ఊహించని నిర్ణయం ఏదైనా తీసుకోవాలి. ప్రస్తుతానికైతే సిడబ్ల్యూసి అనుమతులు, నిధుల సమీకరణ, ప్రాజెక్ట్ డిజైన్లు, నిర్మించిన ఏజెన్సీ వివరాలు అందించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ దీన్ని అంత తేలిగ్గా వదిలే అవకాశం అయితే లేదు. కాళేశ్వరాన్ని ప్రపంచపు అద్భుతంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేసింది. కాంగ్రెస్ మాత్రం అది వండర్ కాదు, బ్లండర్ అని ప్రచారం చేసింది. అందుకే కాంగ్రెస్ ఫస్ట్ ఫోకస్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైనా అవినీతి జరిగుంటే దాన్ని వెలికి తీసి ప్రజల ముందుంచటమే. ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్ పనికొస్తుందా రాదా అనే విషయాన్ని హైలైట్ చేయబోతున్నారు. ఏదైనా అటు ఇటు జరిగితే కాళేశ్వరం తామే కట్టామన్న పేరు బీఆర్ఎస్ కు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ఊసే రాకుండా జాగ్రత్త పడింది బీఆర్ఎస్. మేడిగడ్డ బ్యారేజ్ కాస్త
ఒక పియర్ కూలింది, దాంతో ఇంకో 2 పియర్స్ అంటే పిల్లర్స్ డ్యామేజ్ అయ్యి, దాని తర్వాత అనుమానాలు ఏమొచ్చాయంటే అన్నారాం సుండిలో కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు అనేది ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. బట్ అది ప్రూవ్ కాలేదు. బట్ ఇప్పుడు దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత దానికి లాభాలు దాని మీద తగిన రైతులకి మంచి జరగలేదంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇక ప్రగతి భవన్ ని ఆసరాగా చేసుకుని పెద్ద పెద్ద స్లోగన్స్ వినిపించింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల అహంకారం పోవాలనే స్లోగన్ కు నిలువుటద్దంగా అప్పటి ప్రగతి భవన్ ని చూపించింది. ప్రజాభవన్ గా మార్చి ప్రజా దర్బార్ పెడతామని మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అన్నట్టుగానే ప్రజాభవన్ గా మార్చింది. నిజానికి ప్రగతి భవన్ ని కట్టే సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలు వేరు. దీన్నో మినీ సెక్రటేరియట్ గా ఉపయోగిస్తామన్నారు. ప్రభుత్వ అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించడానికి, ప్రభుత్వంతో మాట్లాడేందుకు వచ్చేవారి కోసం ప్రగతి భవన్ ఉపయోగించుకుంటామన్నారు. మంత్రులు, అధికారులు వచ్చేపోయే వారి అవసరాలు తీర్చేలా విశాలమైన భవనం, ప్రాంతం కావాలి కాబట్టే ప్రగతి భవన్ నిర్మిస్తున్నామని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు కేసీఆర్. కానీ ప్రగతి భవన్ ని గత ప్రభుత్వం మరోలా ఉపయోగించిందని కాంగ్రెస్ విమర్శించింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముందుగా పేరు మార్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చింది. అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను ప్రజాభవన్లోకి పంపించడం ద్వారా ప్రజలకు స్పష్టమైన సంకేతం పంపించింది కాంగ్రెస్ సర్కార్. భట్టి విక్రమార్కకి ఇవ్వడం అనేది ఇది ఎంత మటుకు కరెక్ట్ డెసిషనో డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకైతే సీఎం హౌస్ క్యాంప్ ఆఫీస్ దానికే వాడాలి, ఇంక దేనికి కాదు. అఫీషియల్ రెసిడెన్స్ అది. ఒక విధంగా గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న వాటన్నిటిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా తక్కువ సమయంలోనే సమీక్షించారు. పవర్ సెక్టర్ మొదలుకొని ఫార్మాసిటీ, ధరణి, మెట్రో, కాళేశ్వరం, ప్రగతి భవన్ వరకు ప్రతి ఒక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై రివ్యూ జరిపింది. మొన్ననే టీఎస్పీఎస్సీ పైన సమీక్ష చేశారు. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బహుశా అందుకే కాబోలు చైర్మన్ సహా కొందరు సభ్యులు రాజీనామా చేసేశారు. పేపర్ లీకేజ్ కేసు ఎంతవరకు వచ్చింది, ఇప్పటి వరకు జరిగిన విచారణ ఏంటనే అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఓవరాల్ గా గత ప్రభుత్వంలో అమలైన ప్రతి ప్రాజెక్టుపై పూర్తి గ్రిప్ తెచ్చుకుంటున్నారు. అసలే ఈసారి ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. 119లో 64 మంది మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారు. మిగిలిన 54 మంది ప్రతిపక్షమే. అందులోనూ గత ప్రభుత్వమే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం. సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి అండ్ టీం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే వరుస సమీక్షలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ ఘనతగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ చేసుకున్న ప్రాజెక్టుల్నే ఎంచుకొని వాటిలోని లోటుపాట్లను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు, మిగతా ప్రతిపక్ష సభ్యుల ముందు పెట్టబోతోంది. ఢీ అంటే ఢీ అనేలా ఉండే ఈ ఫైట్ ఎంతవరకు వెళుతుంది, విజేతలెవరో మున్ముందు తెలుస్తుంది.